పండు, నేను చెప్పినవన్నీ తీసుకొచ్చావా? తీసుకొచ్చానయ్యా. అన్నీ రెడీ చేసుకుని ఉండు. నేను చెప్పినప్పుడు తీసుకొని రారా. అలాగేనయ్యా. మావయ్య, హ్మ్? మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పమ్మా. అదే మావయ్య, నిన్న మీ దగ్గరికి అంబిక వచ్చి మాట్లాడిందంతా నేను విన్నాను. మీరు అంబిక వైపు నిర్ణయం తీసుకుంటారా లేక లక్ష్మి విషయం ఏం చేస్తారు మావయ్య? చూడమ్మా, నా నిర్ణయం అందరూ ఆమోదించదగిందే అయి ఉంటుంది. ఏదైనా మంచి నిర్ణయమే మీరందరూ వింటారు. అదేంటో కాసేపు ఉంటే మీకే తెలుస్తుంది. అయ్యా, మాటలో పంతులు గారు కూడా వస్తున్నారు. అయ్యా నమస్కారం. నమస్కారం, కూర్చోండి. ఆ, అయ్యా మీరొక్కరే ఉన్నారు, అమ్మగారు లేరా? లేరు. అనారోగ్యం వల్ల తను ఊర్లోనే ఉండిపోయింది. అన్ని మంచి విషయాలే జరుగుతున్నాయి కదా. ఈ సంతోషంలో ఆమె కోలుకొని తిరిగి ఆరోగ్యంతో వస్తుందిలేండి. మీకు చెప్పాను కదా, ఈ లక్ష్మినే మా అమ్మాయి అల్లుడు దత్తత తీసుకోబోతున్నారు. దానికి ముహూర్తం పెట్టాలని మీకు చెప్పాను. చెప్పారండి. అందరి జాతకాలు పంపించారు. అన్ని జాతక చక్రాలు పరిశీలించి దివ్యమైన ముహూర్తం చూసుకొని వచ్చాను. నాకు ఈ దత్తత ఇవ్వటం అస్సలు నచ్చట్లేదమ్మా. నాకు మాత్రం నచ్చిందా ఏంటి? ఏదో తప్పక కామ్గా ఊరుకుంటున్నాను. ఒక్కసారి ఆ లక్ష్మి అవసరం అయిపోగానే ఆ రోజు ఎవ్వరాపినా ఆగను. దాన్ని మెడ పట్టుకుని బయటికి గెంటుతాను. ఎప్పుడు పంతులు గారు ఆ ముహూర్తం? అదా అమ్మా, ఈ రోజు నుంచి 2 రోజుల తర్వాత, అంటే ఎల్లుండి ఉదయం 11:15 అద్భుతమైన ముహూర్తం ఉంది. అది ఖాయం చేసుకుంటే మీకు బిడ్డగా రాబోయే ఆ అమ్మాయికి మంచి జరుగుతుంది. చూడండి అంబిక గారు, మీరు ఇలాగే ఉంటే మీకు ఎప్పటికీ పెళ్ళి అవ్వదు. అయ్యా, అమ్మాయి శాంతించాక అన్ని వివరాలు చెప్పి ఆమెకి పెళ్ళంటే ఇష్టం ఉంటే అప్పుడు చెప్పండి అయ్యా, వస్తాను. అంబిక, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ విషయం నేను అడగాలి. మీరే ఉద్దేశంతో నాకు ఈ పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశారు? అదేంటి అంబిక, నీకు పెళ్లి చేయడం నా బాధ్యత. అందుకే పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను. నాకు పెళ్లి చేయడం మీ బాధ్యత. సరే నాన్న, ఇన్ని రోజులు మీ బాధ్యత మీకు గుర్తు రాలేదా? అన్నయ్య చనిపోయిన తర్వాత నేను బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు మీకు నా పెళ్లి చేయాలని ఎందుకు అనిపించలేదు? అప్పుడు నిన్ను అడిగాను, కానీ నువ్వే చేసుకోను అన్నావు. ఆ రోజు నిన్ను అడిగినప్పుడు మరి ఆ రోజు నన్ను అడిగినప్పుడు ఇప్పుడు ఈ రోజు ఈ పెళ్లి చూపుల గురించి కూడా నన్ను అడగాలి కదా. నేను ఇష్టపడితేనే ఈ పెళ్లి చూపులు పెట్టుకోవాలి కదా. నిన్నడిగితే ఒప్పుకోవడం లేదని డైరెక్ట్ గా పెళ్లి చూపులు పెట్టేశారే నాన్న. ఎలా పెడతారక్క? నేనేమైనా సంతలో పశువుని అనుకున్నారా? ఎవరో నచ్చింది అనగానే బేరం మాట్లాడి అమ్మేయడానికి.
సరేలేవే, నాన్న నిన్ను అడగలేదు, అది ఆయన తప్పే. మరి వచ్చిన వాళ్ళని అలా కొట్టి అవమానిస్తే నాన్న పరువు పోదా? నేనెవరన్నా చిన్న పిల్లనా? ఇలా నా పర్మిషన్ లేకుండా పెళ్లి చూపులు పెట్టారంటే నాకేం విలువిచ్చినట్టు? అత్తయ్య, తాతయ్య మీ మంచి కోసం ఇదంతా చేశారు కానీ ఆయనకేం వేరే ఉద్దేశం లేదు. నాకు ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు. ఏదైనా నా నిర్ణయం నేనే తీసుకుంటాను. నన్ను కాదని నా నిర్ణయం లేకుండా నా జీవితంలో ఏ మార్పుని మీరు చెయ్యలేరు, చెయ్యనివ్వను. శుద్ధ